ఫిలోమోనులో ఉన్న మొదటి లక్షణం ఏం చెప్పండి? ఫిలోమోను ఎవరు చెప్పండి? ఫిలోమోను ప్రార్థనాపరుడు. రెండవది ఫిలోమోను ప్రేమ కలిగిన వాడు. ఎలాంటి ప్రేమ అంటే నా ప్రియ దేవుడా, స్వార్థము లేని ప్రేమ, కల్మషము లేని ప్రేమ. ఈ లోకములో ఉన్న ప్రేమలన్నీ కూడా స్వార్థంతో కూడిన ప్రేమలే, అవునా కదా? ఈ లోకములో ఉన్న ప్రేమలన్నీ కూడా ఏంటి? కల్మషంతో కూడిన ప్రేమలే. పెడితేనే ప్రేమిస్తారు, పెట్టకపోతే ప్రేమించరు. ఏమండి? మంచిగా ఉంటేనే ప్రేమిస్తారు, మంచిగా లేకపోతే ప్రేమించరు. నేనంటాను, యేసు ప్రభువు వారు కొట్టిన వారిని, తిట్టిన వారిని, నేను అందరినీ కూడా ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమలో ఏమి లేదు చెప్పండి? చెప్పలే. ఆయన ప్రేమలో ఏమి లేదు, స్వార్థం లేదు. అందుకే అప్పుడు ప్రసాద్ గారు పాడతారు ఒక పాట, ఆయనే రాసి అనుకున్నాడు. స్వార్థం లేని ప్రేమ, ఏ మత్సరపడని ప్రేమ, కపటము లేని ప్రేమ. ఆయన ప్రేమలో ఏమని చెప్పండి? స్వార్థం లేదు. ఆయన ప్రేమలో కపటం లేదు. పౌలు అంటున్నాడు, ఫిలోమోను ఎలాంటోడంటే ప్రేమ కలిగిన వాడు. ఫిలోమోను ప్రేమంట పౌలునంట ఆదరించిందంట, అక్కడ రాయబడి ఉంది. చాలాసార్లు చూడండి, దైవజనుడి మీద కొన్ని ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి, దైవజనుడి మీదకి కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. చాలాసార్లు అపోస్తుల పౌలుని కొట్టారు, చాలాసార్లు అపోస్తుల పౌలుని నిందించారు, రాళ్లతో కూడా కొట్టి చనిపోరు. కానీ భయంకరమైన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు ఒకసారి అపోస్తుల పౌలు. బైబిల్ సెలవిస్తుంది, ఫిలోమోను ప్రేమంట అపోస్తుల పౌలునంట ఆదరించిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ప్రేమ ఎలా ఉండాలంటే కష్టంలో ఉన్న వారిని ఆదరించాలి. మన ప్రేమ ఎలా ఉండాలంటే ఇబ్బందులో ఉన్న వారిని బలపరచాలి. మన ప్రేమ ఎలా ఉండాలంటే దుఃఖంలో ఉన్న వారి కన్నీటిని తుడిచే విధంగా మన ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. గమనించండి పిల్లరా, పౌలు గారు ఫిలోమోనుకు రాస్తూ అతను ఎలాంటి వాడు విన్నాం పిల్లరా. పౌలు గారు ఫిలోమోనులో రెండవ క్వాలిటీ చెప్తున్నాడు. ఏంటయ్యేదంటే అతడు ప్రేమ కలిగిన వాడు. ఎలాంటి ప్రేమ అంటే అతడి ప్రేమ పౌలు గారిని ఆదరించిందంట. అతడి ప్రేమ అని పౌలు గారిని ఆదరించడమే కాదంట, పరిశుద్ధులందరినీ కూడా అతని ప్రేమ ఆదరించిందంట. చదవన మాట మరొకసారి. నీ ప్రేమను గూర్చి అదిగో సమస్త పరిశుద్ధుల ఎడల కూడా అతని ప్రేమ ఆదరణ కలిగించిందంట. చాలా మంది చూడండి, పరిశుద్ధంగా ఉన్న వారి మీద నిందలు పడుతూ ఉంటాయి, భక్తిగా ఉన్న వారి మీద అవమానాలు పడుతూ ఉంటాయి, లేనిపోని సూటిపోటి మాటలు పడుతూ ఉంటాయి. అలాంటి వారిని కూడా ఫిలోమోను ప్రేమించిందంట. చెప్పండి అమ్మా, మాట రెస్పాండ్. ఫిలోమోను ప్రేమించినంత వారిని ఆదరించిందంట. కొన్నిసార్లు కృంగిపోతాం, ప్రార్థన చేసిన సమాధానం లేక కృంగిపోతూ ఉంటాం. భక్తిలో ఉన్న ఏంటి సరైన విధి విధానం లేక కుటుంబం బలహీనమైపోయినప్పుడు ఫిలోమోను ప్రేమించిన వారిని ఆదరించింది. మన ప్రేమ ఎలా ఉండాలంటే 10 మందిని ఓదార్చే విధంగా ఉండాలి. ఏమంటే చూడండి, కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఒక ఆమె ఉంటుంది, ఎవరు చచ్చిపోయినా ఇంటికి వెళ్తారు. కొంతమంది ఉంటారండి, ఎవరు చచ్చిపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆదరిస్తారు, ఎవరు చచ్చిపోయినా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం బలపరుస్తారు. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే నా ప్రియ, దుఃఖములో ఉన్న వారింటికి ఖచ్చితంగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకనే సొలొమోను అంటాడు, విందు జరిగిన ఇంటికి వెళ్ళట కంటే ఎవరింటికి వెళ్ళాలంట? ప్రలాపించు వారింటికి వెళ్ళాలంట. అది మేలు. ఇలాంటి ఈరోజు ప్రలాపించు వారింటికి వెళ్తున్నా సరే కొన్నిసార్లు అవమానాలు వస్తానే ఉన్నాయి. సేవ పరిచయం కొత్తలో కొన్నిసార్లు అండి, ఒకరోజు ప్రసాద్ గారికి నాకు ఘోరమైన అవమానం జరిగింది. వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారని చెప్పేసి వెళ్ళాం. ఓన్లీ అందరూ వెళ్తున్నారు కదా, మనము వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాం. వెళ్తే నా ప్రియ దేవుడా, వాళ్ళు కొన్ని మాటలు చాలా బాధపడ్డాం, వచ్చేసాం. ఎందుకంటే మేము ఫాలో అయ్యేది అని చెప్పండి, మనం ఏం ఫాలో అవ్వాలి? బైబిల్ని ఫాలో అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులను ఫాలో అవుతే మనకు జరిగేది నష్టమే. అదిగో మనుషులు అన్నారంట, యెషయా గ్రంథంలో తమ్ముడు చెప్తున్నాడు, ఏం కట్టమన్నారంట? పిల్ల బాగుండాలంటే ఏం కట్టాలంట? బొందు కట్టాలంట. చేపలు పడాలంటే ఏం కట్టాలంట? అన్నిటికీ ఏంటంట? అన్నిటికీ బొందే. నేను అంటాను, ఆ బొందు ద్వారా కొన్ని దయ్యాలు మన ఇంట్లోకి వస్తాయి. నీకు తెలుసో తెలియదు కానీ, నువ్వు చిన్న పోవు కడితే ఆడే మంత్రం చేస్తాడు, ఆడే దాన్ని నుండి పూజ చేసి మంత్రం వేసి అన్ని చేసి నీ ఇంట్లో కుదురుతాడు. ఆడ దగ్గర ఉన్న కొన్ని దయ్యాలు అవేం చేస్తాయంటే మనల్ని కబలిస్తూ ఉంటాయి, మనల్ని మోసం చేస్తూ ఉంటాయి, మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి.
ఇదిగో ఎవరి కొరకు బ్రతుకుతున్నావు, నువ్వు ఎందుకొరకు బ్రతుకుతున్నావు, చచ్చిపో అని అవి మనల్ని ప్రేరేపిస్తాను. నేను అంటాను, సాగు వరకు వెళ్ళిపోవడానికి సిద్ధమవు, కానీ బంధు మాత్రం కట్టుకోకూడదు. ఎందుకంటే సాగు వరకు వెళ్ళిపోయినా నిన్ను మాత్రము చెయ్యి పట్టి లేపగల సత్తా కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. చెప్పకొట్టి గట్టిగా హల్లెలూయా. మరణపు అంచుల వరకు వెళ్ళిపోయినా ఆయన లేవనెత్తుతాడు, ఆయన చూస్తాడు అంతే. బైబిల్లో చక్కని మాట ఉంది, నువ్వు ఎంతవరకు ఓర్చుకుంటావో ఆయన చూస్తాడు, అంతవరకే. నేను ఓర్చుకోలేను అన్న టైం వచ్చేసరికి అంటే దేవుడు ఏం చేస్తాడు, వెంటనే పైకి లేపుతాడండి. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయండి, యోబుకి ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యండి, యోబుకి ఎంత నష్టం వచ్చిందండి. యోబు ఎప్పుడైనా ఎన్ని పన్నెత్తి మాట, హానికరమైన మాట ఎవరన్నా అన్నాడా? ఎవరిని అనలేదు. ఎప్పుడు కూడా తన నోటి మాట కూడా ప్రేమ కలిగిన మాట అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తన భార్య కూడా అంత, ఇదిగో నువ్వు దేవుణ్ణి దూషించి మరణము కమ్మన్నప్పుడు కూడా యోబు అన్నాడు, ఇదిగో మూర్ఖురాలు మాట్లాడినట్టు ప్రేమతో మాట్లాడండి. అపోస్తలుడైన పౌలు, దైవజనుడైన పౌలు గారిని ఫిలోమోను మాటలంట ఆదరించండి. ఆ ప్రేమ గల మాటలు, అయ్యా మీరు వెళ్తున్నప్పుడు రాళ్లతో కొట్టారంట కదా, మీరు వెళ్తున్నప్పుడు కొరడాలతో కొట్టారంట కదా, మీరు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని దొంగ అన్నారంట కదా, నా దైవజనుడా నువ్వు బాధపడుకో, నీ కొరకు నేను ఏం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నీ ప్రయాస వ్యర్థము కాదు. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట అండి. అంటాను, ₹1,00,000 ఇచ్చినా సరే మాట విలువ చేయదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మాటలో అంత శక్తి ఉంది, ప్రేమ కలిగిన మాటలో అంత పవర్ ఉంది. ప్రత్యేకించి బంధకములో ఉండి పౌలు అంటున్నాడు, ఇదిగో ఫిలోమోనా నీ ప్రేమ నన్ను ఆదరించింది. నన్నే కాదు పరిశుద్ధులందరినీ కూడా నీ మాట ఏం చేసింది చెప్పండి, బలపరిచింది. నేను అంటున్నాను, ఫిలోమోనులో ఈ మంచి లక్షణం ఉంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ మంచి లక్షణము మనలో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రైస్తవుడు మనం చెప్పుకుంటున్నాం అంటే నా ప్రియ దేవుడా, బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తున్నామంటే ఫిలోమోనులో ఉన్న ఆ ప్రేమ కూడా మనలో ఉండాలి. వేదనతో ఉన్న కుటుంబాలని నీ ప్రేమ కలిగిన మాటలతో ఓదార్చాలి, దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని నీ ప్రేమ కలిగిన మాటలతో బలపరచాలి. నీ మాట వలన ఎవరు కూడా బాధపడడానికి వీల్లేదు. పౌలు అంటున్నాడు, ఇదిగో ఫిలోమోనా, చదవన మాట, నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణ కలిగిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రేమ గల మాట, బైబిల్లో చక్కని మాట ఉంది, పగ కలహమును రేపును, చదవాల, ప్రేమ క్రోధమును దోషములను అన్నిటినీ చల్లార్చేస్తాను. పగతో ఉన్నోడు చూడండి, పగతో ఉన్నోడు రగిలిపోతాను. ఈరోజు ఎలాగైనా ఈరోజు ఎలాగైనా మా ఆయన్ని కడిగేస్తాను, ఈరోజు ఎలాగైనా మా ఆవిడ్ని కడిగేస్తాను. అబ్బో నువ్వు కడగపోతే ఆవిడ కడుక్కోదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఏంటి మాట ఎక్కడ వస్తుంది, పగ 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 పగ. పౌలు అంటున్నాడు ఏంటి, ఫిలోమోనులో పగ కోసం మాట్లాడలేదు, ఫిలోమోనులో పగ కోసం మాట్లాడలేదు, ఫిలోమోనులో ఉన్న ప్రేమ కలిగిన మాట అంట అపోస్తలుడైన పౌలుని ఆదరించిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అడుగుతున్నాను, నీ మాట నీ దైవజనుని ఆదరణ కలిగించే మాటగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ మాట నీ సంఘాన్ని ఆదరించే మాటగా ఉండాలి. నీ మాట నీ కుటుంబాన్ని ఆదరించే మాటగా ఉండాలి. ఒకవేళ ఎప్పుడైనా నీ కుటుంబంలో ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, నీ భర్తే కోపంతో ఉన్నాడు అనుకోండి, అప్పుడు భార్యగా ఏమయ్యా ఎందుకయ్యా అంత కోపము, ఊరుకో దేవుడు చూసుకుంటాడులే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ప్రేమ కలిగిన మాట. ఒకవేళ నీ భార్య కోపంతో ఉందనుకో, నీ భార్యతో అమ్మాయి ఎందుకంత కోపం, దేవుడు చూసుకుంటాడులే అని ప్రేమ కలిగిన మాటతో నీ కుటుంబాన్ని నిమ్మలపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫిలోమోనులో ప్రేమ మామూలు ప్రేమ కాదని. ఫిలోమోనులో ప్రేమ ఏమిటి, 14 పత్రికలు రాసిన అపోస్తలుడైన పౌలు ఏమిటి బైబిల్ సెలవిస్తుంది. ఈ పత్రిక అంట పౌలు గారు చనిపోయే చివరి 6 సంవత్సరాలు రాశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చనిపోతున్న 6 సంవత్సరాలు చనిపోతారు అనగా అప్పుడు రాశాడంట. అప్పుడు కూడా ఫిలోమోను ఎవరు గుర్తొస్తాం చెప్పండి, పౌలు గారి గుర్తు. మన జీవితంలో మనం కొంతమందిని మర్చిపోతాం. మన జీవితంలో మనల్ని ఆదరించే వారిని, మనల్ని ప్రేమించే వారిని, మన దుఃఖంలో మన కన్నీటిని తుడిచేవారిని మనం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పౌలు గుర్తుపెట్టుకున్నాడు, ఏమిటి శరసాలలో గుర్తుపెట్టుకున్నాడు, ఫిలోమోనా ఇదిగో నీ ప్రేమను బట్టి నేను అనేక సార్లు ఆదరించబడ్డాను.
ఒక ఆయన నన్ను, తమ్ముడు నువ్వు చాలా తప్పు చేసేవారు అన్నాను. ఇంచుమించు ఒక 6 నెలల కింద జరిగిన సంగతి. నువ్వు చాలా తప్పు చేసేవారు అంటే నేనేం తప్పు చేశాను? ప్రేమించడం తప్పు అన్నాడు. ఏమన్నాడు? ప్రేమించడం తప్పు. తప్పే ఆడన్నాడు. చర్చికి రాడు. మీ బైబిల్లో కూడా ఉందంట. ఏముందంట? మీ బైబిల్లో కూడా ఉందంట కదా. మీ బైబిల్లో కూడా ఒక అతను ప్రేమించేటంట కదా. నేను అన్నాను, నువ్వు బైబిల్ చదివావు అన్నాను. ఆడన్నాడు, నేను చదవలేదు, నాకు ఒకరు చెప్తాను. నేనంటాను, బైబిల్లో ప్రేమ గురించి ఉంది, కానీ ఆ ప్రేమ నీకులాంటి పనికి మళ్ళీ ప్రేమ కాదురాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను నా ప్రియ దేవుని బిడ్డనా, కొన్నిసార్లు కొంతమంది పాపం చేయడానికి, కొన్నిసార్లు పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి దేన్ని అడ్డు పెట్టుకున్నారు చెప్పండి? దేన్ని అడ్డు పెట్టుకున్నారు? బైబిల్ అడ్డు పెట్టుకున్నారు. వారికి తెలుసో తెలియదు కానీ తిన్నంగా వాళ్ళకి తెలియదు. ఎవడో చెప్పిన మాటను బట్టి బైబిల్లో ఉందంట కదా, బైబిల్లో ఉందంట కదా అంటున్నాను. నేను అంటున్నాను, బైబిల్లో ఉంది. ఒక ఆయన గాఢంగా ప్రేమించాడు ఒక అమ్మాయిని. ప్రేమించడం లేదా? ఒక ఆయన ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు తెలుసా? చిన్నగా ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికి వెళ్ళాడు? అమ్మగారి ఇంటికి వెళ్ళాడు. ఆ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ఎవరు తెలుసా? అయ్యా, ఇదిగో మీ అమ్మాయిని నేను ప్రేమించాను, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడు అన్నాడు. రా పనికి మరుడు అన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటాడు, మాట్లాడలేదు. అలా అన్నాడు అన్నాడు. కావాలితే బైబిల్ చదువుకో. వెళ్ళి ఎవరు తెలుసా? మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారంటే ఆ తండ్రి అన్నాడంట, సరే నువ్వు మా అమ్మాయిని ప్రేమించావు కాబట్టి, మా అమ్మాయి అంటే నీకు ఇష్టము కాబట్టి, ఇదిగో మా అమ్మాయి కొరకు నువ్వు 7 సంవత్సరాలు నా ఇంటి దగ్గర ఏం చేయాలా? కొలువు చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నిజమైన ప్రేమ అయితే ఏం చేస్తారు చెప్పండి? కొలువు చేస్తా. దీని కొరకు నేను 7 సంవత్సరాలు పాకి పని చేయడం ఏంటి? దీని కొరకు నేను 7 సంవత్సరాలు ఆ గొర్రెలు మేకలు ఎద్దులు ఏంటి కాయడం ఏంటి, ఆ పేడ తీయడం ఏంటి, ఏమంటే ఈ పని నేను చేయాలి అనుకుంటాను. కానీ నిజమైన ప్రేమికుడు కాబట్టి యవనస్తుడు, నిజమైన ప్రేమ వాడిలో ఉంది కాబట్టి 7 సంవత్సరాలు చెప్పండి కొలువు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజుల్లో చాలా మంది తిరుగుతున్న ప్రేమ నేను ఈ ప్రేమలో ఏం చెప్పండి? ఏముంది? స్వార్థం, అసూయ, మత్సరము. నిజమైన ప్రేమకు నువ్వైతే, నిజమైన ప్రేమించే మగాడవైతే నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఆ రోజు యాకోబు చేసినట్టు ఏం చేయాలా? వెళ్ళి తల్లిదండ్రులు కలిసి అడగాల. వాళ్ళు నచ్చితే ఇస్తారు, నచ్చకపోతే ఏం చేయాలా? నిజమైన ప్రేమికుడు అయితే తిరిగి ఇంటికి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు నిజంగా ప్రేమించేవాడు అయితే ఏం చేయాలి? అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలని కోరుకునేవాడే నిజమైన ప్రేమికుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనంట లోకములో ఉన్న ప్రేమ వేరు, లోకములో ఉన్న ప్రేమకి నా ప్రియదేవుడా ఆ ప్రేమలో కామం ఉంటుంది, ఆ ప్రేమలో మత్సరం ఉంటుంది, ఆ ప్రేమలో ఆకర్షణ ఉంటుంది. కానీ క్రీస్తు ప్రేమ బలహీనులను బలపరిచే ప్రేమ. చెప్పలు కొడతాం గట్టిగా. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ బంధకాలలో ఉన్న వారిని కూడా బలపరిచే ప్రేమ. నా ప్రియ దేవుని బిడ్డారా, యాకోబు 7 సంవత్సరాలు ప్రేమించాడండి. 7 సంవత్సరాల తర్వాత కూడా మామయ్యన లాభాన్ని అంటే పెళ్లి చేస్తున్నప్పుడు ముసిగేసి చిన్నమ్మాయిని ఏం చెప్పండి? పెద్ద అమ్మాయిని లేయని. వీడేమో ప్రేమించింది చిన్న కూతురు ప్రేమించాడు, పెద్ద అమ్మాయిని ఎంచాడు ముసిగేసి పంపించాడు. తాళి కట్టేశాడు. తాళి కట్టిన తర్వాత ముసుగెత్తాడు. మనం ఎత్తుతాం కదా పెళ్ళిలోని. బాబు పెళ్లి కూతురు ముసుగెత్తాను కానీ ముసుగెత్తేస్తాను. ఎత్తినప్పుడు ఎవరు కనబడ్డారంట? లేయ అక్క కనబడింది. మామగారు మీరు ఏం చేశారు? మీరు మోసం చేశారు. ఆవిడ మామన్నాడంట, ఒరే నాయన మోసం చేయలేదురా, పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా మా సాంప్రదాయ ప్రకారం చిన్న అమ్మాయికి మేము పెళ్లి చేయరంటే ఇప్పుడు చెప్పండి. నిజంగా ప్రేమించేవాడైతే ఏం చేయాలా? ఆగాడు. నిజంగా ఆగాడు, ప్రేమించేవాడు కాబట్టి. మామా నా ప్రేమ అంతా ఎవరు చెప్పండి? చిన్నమ్మాయి. ఆవిడ మళ్ళీ అయితే మీరు ఏం చేస్తా అంటే ఆడన్నాడు, మరలా 7 సంవత్సరాలు చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడికి అర్థం లేదు. ఎవరికి? నాతో మాట్లాడడానికి అర్థం. ఆడు అనుకున్నాడు బైబిల్లో ఉంది కదా. నీ ముఖం బైబిల్ కరెక్ట్గా చదివితే ఏ క్రైస్తవుడు కూడా ఏ కుటుంబంలో ఉన్న ఆడపిల్లకు కానీ, ఆడపిల్ల తల్లులకు కానీ, తల్లిదండ్రులకు కానీ బాధ పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియ దేవుడు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అన్న పిలోమోనా నీ ప్రేమ నన్ను ఏం చేసింది? ఆదరించింది. నీ ప్రేమ నన్ను ఆదరించింది. కష్టములు ఆదరించింది, ఇబ్బందులు ఆదరించింది, బలహీనంగా ఉన్నప్పుడు నీ ప్రేమ నన్ను బలపరిచింది. అందుకనే బంధకములో ఉండి పిలోమోను కోసం అంటున్నాడు, నీ ప్రేమ చాలా గొప్పది పిలోమోను అంటున్నాడు. 3వ లక్షణం చదువుదాం. 3వ లక్షణము 4వ వచనం.
ఆ, ఆ, ఆ. అది నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఫిలోమోనులో ఉన్న 3వ లక్షణం ఏంటంటే నా ప్రియ దేవుడా, ఫిలోమోనులో విశ్వాసం ఉంది. అతడు విశ్వాసి. అతడు ఎలాంటో చెప్పండి, అతడు విశ్వాసి. ఒక విశ్వాసి మాత్రమే ప్రేమించగలడు, ఒక విశ్వాసి మాత్రమే ప్రార్థన చేయగలడు. నా ప్రియ దేవుడా, విశ్వాసం అంటే రాత్రి నుంచి చెప్పాను, సెలోపెహాదు కుమార్తెల గురించి చెప్తాను. వారి విశ్వాసం ఎలా అని చెప్పండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు ఆధారమై, అంటే రుజువునై ఉన్నది. క్రైస్తవులు అందరూ కూడా అండి, ఏ పని చేసినా, ఏ విషయంలోనైనా నా ప్రియ దేవుడా మన విశ్వాసం కలిగి ఉంది. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి చదవండి. 11వ అధ్యాయం 33వ వచనం. హెబ్రీ పత్రిక. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జయించిరి, వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్లను మూసిరి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక క్రైస్తవుడిగా నువ్వు విశ్వాసం కలిగి ఉంటే, ఒక క్రైస్తవురాలిగా నువ్వు విశ్వాసం కలిగి ఉంటే, ఎలాంటి భయంకరమైన అవమానాలు వచ్చినా, ఎలాంటి భయంకరమైన తుఫానులు నీ ఇంటి మీద కొట్టినా, నీ విశ్వాసం ద్వారా వాటన్నిటిని జయించగలవు. అలాంటి విశ్వాసం ఎవరిలో ఉందంటే అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఫిలోమోనులో అలాంటి విశ్వాసం ఉంది. నేను అడుగుతున్నాను, చిన్న సమస్య వస్తే నీ విశ్వాసాన్ని కుదిలి చేసుకుంటున్నావు. చిన్న కష్టం రాగానే నీ విశ్వాసానికి అవిశ్వాసం జోడైపోతుంది. చిన్న సమస్య రాగానే, చిన్న రోగము రాగానే, అయ్యో నాకే ఎందుకు వస్తుంది ఈ బాధ, నాకే ఎందుకు వస్తుంది ఈ బలహీనత, నాకే ఎందుకు వస్తుంది ఈ కన్నీరు, నాకే ఎందుకు ఈ బాధలు. నేను అంటున్నాను, ఎన్ని కలిగినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా బైబిల్ సెలవిస్తుంది వారు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాసం ద్వారా సింహాల నోళ్ళను మోయించారంట. దానియేలు ఏ అండ చూసుకెళ్ళిపోయి చెప్పండి. దానియేలు ఎవరు బలము చూసుకొని సింహాల గుహ వెళ్ళిపోయాడు. దానియేలు యొక్క నిరీక్షణ అంటే, నా విశ్వాసం నన్ను సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటున్నారా, మీరు విశ్వాసం కలిగి ఉంటే, మీరు విశ్వాసంతో ముందుకెళ్తే, మీరు అనుకున్నది ఏదైనా దేవుడు ఖచ్చితంగా మీ చేతికి ఇస్తాడు. బైబిల్లో రాయబడింది, వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, చదవండి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందారంట. వాగ్దానం, దేవునికి ఒక వాగ్దానం ఇచ్చి ఉంటాడు. ప్రతి సంవత్సరం కూడా జనవరి 1కి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాగ్దానం తీసుకుంటారు. ఆ వాగ్దానాలను కూడా మనం పొందుకోవాలంటే మనకేం కావాలి చెప్పండి, విశ్వాసం కావాలి. ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం ఇస్తాడు. వాగ్దానం కొరకు ప్రార్థన చేసి వాగ్దానం తీసుకుంటాం. ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటాం వాగ్దానం? నెల రోజులు గుర్తుపెట్టుకుంటాం అంతే. తర్వాత ఈ వాగ్దానం పేపర్ ఎక్కడ పోతుందో తెలియదు, ఈ వాగ్దానాన్ని ఎక్కడ పారేస్తామో తెలియదు, ఈ వాగ్దానాన్ని ఏ సందులో పారేస్తామో తెలియదు, ఏ ఇంట్లో ఎక్కడ ఏ టీవీ పక్కన పెట్టేద్దో తెలియదు. ఆ నెల రోజులు మాత్రం వాగ్దానాన్ని తెగ ముద్దెట్టేసుకుంటాం. ఆ నెల రోజులు మాత్రం వాగ్దానం ఇలా చూసేసుకుంటుంది. వచ్చిన వాళ్ళందరికీ, నీకు ఏ వాగ్దానం వచ్చింది, నీకు అది వచ్చిందా, నాకు ఏది వచ్చిందో తెలుసా? ఎన్ని రోజులు బడాయి? నెల రోజులు. గుర్తుపెట్టుకోండి, నీ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నీకేం కావాలి చెప్పండి, విశ్వాసము కావాలి. ఆ విశ్వాసం ఎవరిలో ఉందంటే ఫిలోమోనులో అపోస్తలుడైన పౌలు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దేవుడు ప్రత్యేకంగా అపోస్తలుడైన పౌలు ద్వారా ఫిలోమోను రాస్తున్నాడంటే ఫిలోమోనులో మంచి లక్షణాలు ఉన్నాయి. మొదటి లక్షణం చెప్పండి. మొదటిది అతడు ప్రార్థనాపరుడు, రెండవది అతడు ప్రేమ కలిగిన వాడు, మూడవది అతడు విశ్వాసము కలిగిన వాడు, నాలుగవది నా ప్రియ దేవుడు చదవండి, 4వ 21వ వచనం త్వరగా. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట వింటావని నమ్మి నీకు వ్రాయించున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఫిలోమోను నమ్ముతున్నాడు. ఎందుకు నమ్ముతున్నాడంటే, ఇదిగో ఫిలోమోనా, నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువ చేసేవాడు. అంటే ఏం చెప్పాడు, ఏం చేశాడు, ఏం చెప్తే ఏం చేశాడు? గత కాలంలో చేస్తుండొచ్చు నా ప్రియదేవుడు. గత కాలంలో ఫిలోమోనుతో ఉన్నప్పుడు, ఫిలోమోను ఇంటిలో ఉన్నప్పుడు, ఫిలోమోను ఇంటిలో భోజనం చేస్తున్నప్పుడు
ఫిలోమోను యొక్క ఆయన ప్రవర్తన అంతా కనిపెడతా ఉన్నాడు. పౌలు అంటున్నాడు, ఇదిగో నీవు నేను చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవాడివి. నేను అడుగుతున్న ప్రియ దేవుడా, నీ సేవకుడు చెప్పిన దానికంటే ఎక్కువ చేయగల సామర్థ్యం నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సేవకుడు లేకపోయినా కొన్నిసార్లు వినంటున్నారా, సంఘములో ఎవరికైనా బాగులేకపోతే ప్రార్థన చేయడానికి వెళ్ళగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బహుశా నేను అనుకుంటాను, అపోస్తలుడైన పౌలు లేనప్పుడు ఫిలోమోను, ఇగో ఫిలోమోనా, నేను సువార్త నిమిత్తము పలానా ఇదిగో కొరింథీ సంఘానికి వెళ్తున్నాను, పలానా ఎఫెసీ పెట్టడానికి వెళ్తున్నాను, పలానా ఇంటికి బాగులేదు, ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయంటే ఫిలోమోను బైబుల్ పట్టుకొని ఆ ఇంటిలోనే కాదు పిల్లరా, ఆ ఇంటిలో ప్రార్థన చేసావంట, పక్కింటిలో బాగులేకపోయినా, ఆ ఎదురింటి పక్కనండి, ఆ పక్క వీధిలో బాగులేకపోయినా, ఆ ఇంటికి ఈ ఇంటికి మొత్తం 3 ఇంటికి ప్రార్థన చేసుకుని వచ్చేసరికి మరలా అపోస్తలుడైన పౌలు ఫోన్ చేశాడంట. ఏమని, గో ఫిలోమోనా, పలానా ఇంటికి వెళ్ళావంటే, వెళ్ళానయ్య గారు. అరే ఇప్పుడే నాకు ఫోన్ చేశారు, ఇందాక ఒక అరగంట ముందు ఫోన్ చేశారు, ఆ పక్కింటి దగ్గర కూడా వాళ్ళకి బాగలేదంట, అక్కడ కూడా వెళ్ళొచ్చే అయ్యగారు, ఇప్పుడే అక్కడికి వెళ్ళొచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే చెప్పకపోయినా చెప్పిన దానికంటే ఎక్కువ చేసే మంచి లక్షణం ఎవరిలో చెప్పండి, ఫిలోమోనులో ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను అడుగుతున్నాను నా ప్రియ దేవుడా, సంఘములో కూడా నువ్వు అలాంటి లక్షణము కలిగి ఉండాలా. కొన్నిసార్లు చూడండి, కొంతమంది చెప్పిన పనే చేస్తారు, చెప్పని ఏది చేయరు. అవునండి, చెప్పిన పనే చేస్తారు. కొంతమంది చెప్పిన పని కూడా చేస్తారండి, చెప్పిన పని కూడా సరిగ్గా. గుర్తుపెట్టుకోండి, అపోస్తలుడైన పౌలు బంధకములో ఉండి చెప్తున్నాడు, బంధకములో సరసాలు ఉంటున్నాడు. ఫిలోమోనా, ఇదిగో నువ్వు ఎలాంటి దానికంటే నేనంటా సేవకుని ప్రేమించే కుటుంబాలు ఖచ్చితంగా వర్ధిల్లుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకుని మాటకు లోబడిన కుటుంబాలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయి. ఆ ప్రియ దేవుని బిడ్డరా, నేను అపోస్తలుడైన పౌలు ఇదిగో నేను చెప్పిన దానికంటే ఎక్కువ చేసే మనసు నీలో ఉన్నది. నేను అడుగుతున్నాను నా ప్రియ దేవుడా, నీ సంఘము కొరకు ఎప్పుడైనా నీ సేవకుడు ఏదైనా చెప్తున్నప్పుడు దానిని మించి నీ సేవకుడు సంతోషపడే రీతిలో నువ్వు గొప్పగా చేయాలి. అప్పుడే నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 14 పత్రికలు రాసిన పౌలు ఎవరిని నమ్ముతున్నాడు చెప్పండి, ఎవరిని నమ్ముతున్నాడు? అపోస్తలుడైన పౌలుతో చాలా మంది, సుమారు 20 మంది పైగా ఉంటారు. వాళ్ళ పేర్లన్నీ ఉంటాయి, తిమోతి అని, యాకోబు, వీళ్ళందరినీ పక్కనట్టు అన్నాడు. ఫిలోమోను అన్నాడు, ఇదిగో ఆ మాట మరల చదువు, కింద రాయబడిన మాట చదవండి, 21. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట వింటావని నమ్మి నీకు రాస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ఎందుకంటే నువ్వు చేయగలవు, నేను నమ్ముతున్నాను ఎందుకంటే నువ్వు చేసావు. ఇదిగో నేను ఫలానా ఇంటికి వెళ్ళమంటే అక్కడ ఉన్న 4 ఇంటి దగ్గర ప్రార్థన చేసి వచ్చావు. నేను ఫలానా ఇంటికి వెళ్ళి ఇదిగో వాళ్ళు ఓదార్చమంటే అక్కడ ఉన్న 2-3 ఇంటికి వెళ్ళి ఓదార్చావు. ఆ ప్రియ సంఘములో మనం ఎలా ఉండాలంటే ఫిలోమోను వలె ఉండాలి. సంఘములో మనం ఎలా ఉండాలంటే మన మాట ద్వారా ఒక కుటుంబాన్ని ఆదరించే వారిగా ఉండాలి. మన ప్రవర్తన ద్వారా ఒక కుటుంబానికి మేలు చేసేవారి వలె ఉండాలి. ఆ లక్షణము ఎవరిలో ఉందంటే నా ప్రియమైన ఫిలోమోనులో. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటే బంధకములో ఉండి రాస్తా ఉన్నాడు. ఎవరికి రాస్తున్నాడు చెప్పండి, ఎవరికి రాస్తున్నాడు? ఫిలోమోనుకు రాస్తాను. ఫిలోమోను, ఇదిగో నేను చెప్పిన దానికంటే ఎక్కువ చేయగలవని నేను నమ్ముతున్నాను. ఇన్ని గొప్ప కార్యాలు ఫిలోమోనులో ఉన్నాయి కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏం చేసండి, తన జత పనివాడిగా చేసుకున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. జత పని అంటే చెప్పండి, తనతో పాటు అపోస్తలుడైన పౌలు కూడా సేవకుడైతే తను కూడా ఏమైనా చెప్పండి, తనను కూడా పౌలు గారి సేవలో వాడుకున్నాడు. చెప్పకూడదు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుని మాటకు లోబడితే, దేవుని మాటకు లోబడితే, సేవకుడు చెప్పినట్టుగా సేవకుడు వెళ్ళమన్న స్థలానికే కాదు, నా ప్రియమైన ఇంకా అనేక స్థలాలు నీ కంటికి కనబడితే ఆ స్థలాలలో కూడా ప్రార్థన చేసి సంఘాన్ని బలపరిచే మంచి లక్షణము ఫిలోమోనులో కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.